సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయి గారిపై జరిగిన భౌతిక దాడి మొత్తంగా దేశంలో అత్యున్నత న్యాయ వ్యవస్థ, న్యాయస్థానము, అందులో ప్రధాన న్యాయమూర్తి మీద జరిగిన దాడి సింబాలిక్గా భవిష్యత్తులో మొత్తంగా భయపెట్టే రాజకీయాలను చిహ్నంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా గవాయి గారు ఏమన్నారు, అక్కడ ఏ చర్చ జరిగింది అనే దానికంటే ఎక్కువగా మేము చెప్పిందే వేదము, మేము అన్నదే పాలన అనే పద్ధతిలో ఉండేటువంటి ఒక బలవంతపు రాజకీయంగా భావించాల్సి వస్తుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు లాంటి ఒక న్యాయ వ్యవస్థ, అత్యున్నత న్యాయ వ్యవస్థను ప్రజల్లో ఉన్నతంగా ఉంచాల్సినటువంటి న్యాయవాదులే దాన్ని ఉల్లంఘించడము, దట్టు కోర్టు హాల్ అంటే అదొక పవిత్రమైనటువంటి ప్రదేశము. ఆ ప్రదేశంలో ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవడం అనేది కూడా ఖండించాల్సినటువంటి విషయం. మరి ఇటువంటి విషయాలు పునరావృతం కాకుండా, ఈ సంఘటనలు మళ్ళీ రాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం సెల్ఫ్గా న్యాయవాదులది, అటు ప్రభుత్వంది, ఇటు న్యాయ వ్యవస్థది అని నేను భావిస్తా ఉన్నా. కె వేణుగోపాల్, న్యాయవాది.